హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. నిన్న తెలంగాణ ఐసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే ప్రతి ఒక్కరూ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో చూసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఎంబీఏ అండ్ ఎంసీఏ ఎన్ని సీట్లు ఉన్నాయి, మీకు వచ్చిన ర్యాంకుకి ఏదైనా కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుందా లేదా తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఐసెట్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు, మీకు సీట్ వచ్చే వరకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. సో మనకు చూసుకుంటే నిన్న టీఎస్ ఐసెట్ రిజల్ట్స్లో మొత్తం వచ్చేసి పాస్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి 71,647 మంది విద్యార్థులు అయితే పాస్ కావడం జరిగింది. ఎగ్జామ్ రాసిన వారు 77,942, పాస్ అయిన వాళ్ళు మాత్రం 71,647, అంటే దాదాపుగా ఒక 6,000 మంది ఫెయిల్ అయ్యారు. మరి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అని చూసుకుంటే రాష్ట్రంలో 272 ఎంబీఏ కాలేజెస్లో 35,949 సీట్లు, అంటే దాదాపుగా ఇప్పుడు మళ్ళీ కొత్త సీట్లు కూడా యాడ్ అయితే కనుక 36,000 సీట్లు అనుకోండి. 64 ఎంసీఏ కాలేజ్లో 6,990, అంటే దాదాపుగా ఒక 7,000 సీట్లు. 36,7 అంటే 43,000 సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇవి ఓన్లీ కన్వీనర్ సీట్లు. కన్వీనర్ సీట్లు అంటే మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ సీట్లు వచ్చేసి 40,000 సీట్లు ఉన్నాయి దాదాపుగా. మరి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 71,647, అంటే దాదాపుగా 30,000 మంది ఎక్కువ మంది విద్యార్థులు అయితే పాస్ అయ్యారు. మరి పాస్ అయిన ప్రతి ఒక్కరు ఎంబీఏ ఎంసీఏ జాయిన్ అవుతారా అంటే మ్యాక్సిమం జాయిన్ అవ్వరు. ఏ విధంగా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ప్రూఫ్తో సహా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ ఏమైంది, ఈ ఇయర్ ఏమవుతుంది, మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వస్తేనే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ రావాలి అంటే మీరు తప్పకుండా వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 1కి 10 సార్లు మీ ర్యాంకుకి ఆ కాలేజ్ వస్తుందా లేదా చెక్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ కాలేజ్లో సీట్ మిస్ అయింది అంటే సెకండ్ కాలేజ్లో ఛాన్సెస్ వచ్చేసి 50-50. ఇక్కడ మీకే అర్థమవుతుంది. 40,000 సీట్లు ఉంటే 71,000 మంది పైన పాస్ కావడం జరిగింది. సో సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరు మీ కౌన్సిలింగ్ అయ్యేలోపు సెర్చ్ చేస్తూనే ఉండండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.